ఇవన్నీ నా నెక్స్ట్ ప్రశ్న అదే గురుగారు, అక్షరాలకి ఇంత శక్తి ఎక్కడిది? మనం తయారు చేసిన అక్షరాలే కదా, మనం రాసిన అక్షరాలే కదా. ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఈ మంత్రాలకు వేదాలకు కాలం చెల్లిపోయాయి అని అనే ముందు ఈ ఈ అంకెలకు కూడా అవి ఎప్పుడు పుట్టాయి, ఎవరు రాశారో ఎక్కడ పుట్టాయో తెలియదు కదా, మరి అవన్నీ కూడా కాలం చెల్లిపోయినవి కదా. కాలం చెల్లిపోయినా మనం వాడుకుంటున్నాం కదా, వాటిని కాలం చెల్లిపోయినా అని వదిలేస్తున్నాం, వాటితో వ్యాపారాలు కూడా చేస్తున్నాం. వాటి కాలం చెల్లిపోలే, అవి నిత్యాలు అనునిత్యాలు. ఎందుకట్లా కదా, అంటే వేదాలు మాత్రమే ఇలా అయిపోయాయి, కానీ అలా కాలం చెల్లిపోయాయి అని అనే ముందు అలాంటి ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ సూటిగా సమాధానం ఏంటంటే, వేదాలు కాలం చెల్లిపోయాయి అని అనే ముందు మీ ఇంట్లో ఉండేటువంటి వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళందరూ కాలం చెల్లిపోయిన వాళ్ళ, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కాలం చెల్లిపోయిన వాళ్ళు అవుతారా? లేండి పదండి ఓల్డ్ ఏజ్ హోమ్ పదండి, వృద్ధాశ్రమాలకు పదండి అని చెప్పి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ముమ్మాటికి మహేంద్ర సంస్కృతి కాదండి. అందుకేనా ఇన్ని రకాల ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇన్ని రకాల ఇప్పుడు చాలా ఎక్కువే కదా ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు, చాలా పేర్లు చాలా వచ్చాయి. ఇది ముమ్మాటికి మా సంస్కృతి కాదు, మా హైందవ సంస్కృతి కానే కాదు. అది మా హైందవ సంస్కృతి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే దైవస్థానాన్ని నుంచి కూర్చోబెట్టింది వాళ్ళందరినీ. ఇట్లాంటి సంస్కృతి మీకు కాలం చెల్లిపోయినట్టుగా కనబడుతుందంటే మారాల్సింది సంస్కృతి కాదండి, మారాల్సింది బుద్ధి ఇట్లా మాట్లాడేటువంటి బుద్ధి మారాలి. ఊరికి మామూలుగా అక్షర సమూహానికి ఖచ్చితంగా శక్తి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒకటి చెప్తా. ఇప్పుడు మీకు ఉన్నట్టుండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని, మీకు 1,00,000 రూపాయలు జీతం పెంచాం, మీకు జీతం పెరిగింది అని అంటే మీకు ఎక్కడా లేనటువంటి ఆనందం వస్తుందా? బ్రహ్మాండం వస్తుందా రాదా? మీకు 1,00,000 రూపాయలు బోనస్ వస్తుంది ఈ రోజు నుంచి, బ్రహ్మాండం వస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అక్షర సమూహమేగా, మాట మిమ్మల్ని ఉత్తేజాన్ని పడుతుందిగా, అక్షర సమూహమే కదా. నేను మిమ్మల్ని కోపడినప్పుడు, ఏదో ఒక మాట అన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడ లేనటువంటి కోపాన్ని కలిగింపజేస్తుందిగా, తిట్టేటట్టుగా కొట్టేటట్టుగా వెళ్తుంది కదా. అక్షర సమూహాలే కదా అవి అక్షర సమూహాలే కదా. ఇప్పుడు ఎవరో చనిపోయారు, ఆప్తులైన వాళ్ళు ఎవరో చనిపోయారు అని తెలుస్తుంది. మాటే మంత్రం అంటారు. అంటే మాటలే మన మామూలు మాటలే ఇంత ప్రభావితం చేస్తున్నప్పుడు, అచింత్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అండి వేదము, మంత్రము, వేదాలు. ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని తేజోమయం చేస్తున్నటువంటి మంత్రాలు వేద మంత్రాలు. ఆ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపము నా మంత్రాలు. అట్లాంటి మంత్రాలు బ్రహ్మాండాన్ని చరింపజేయలేవా? అలాంటి మంత్రాలు బ్రహ్మాండాన్ని సైతం ఉద్ధరించజేయలేవా? అలాంటి అది మా మంత్ర సమూహం ఎందుకు అవుతుంది? కేవలం మంత్ర సమూహం. ఆ మంత్ర సమూహమే ఇంతటి బ్రహ్మాండాన్ని సైతం చలింపజేయగలుగుతుంది. అందుకే చూడండి, గుళ్ళో గంట మోగితే ఆ అటెన్షన్ చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. అదే వేద మంత్రాలు అలాంటి 100 ఘంటానాదాలు మోగిస్తే ఎంత అటెన్షన్ వస్తుందో, ఒక్క వేద మంత్రానికి అంత స్థితి వస్తుంది. అంత స్థితి ఉంటుంది వేద మంత్రానికి. మంత్రాన్ని ఇట్లా విమర్శించడం కాదండి. ఇలాంటి హేతువాదులు ఇచ్చాది ఎవరైనా సరే మంత్రాన్ని విమర్శించడం కాదు, మంత్రాన్ని అనుభూతిని పొందాలి, మంత్రం యొక్క స్థితిని కాపాడాలి. సో ఇంతవరకు ఓకే గురుగారు, అంత బాగానే ఉంది, మీరు చెప్పేదంతా ఓకే. కానీ ఈ మంత్రాల పేరుతో జరుగుతున్న వ్యాపారం ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది. అంటే లక్షలు, కోట్లు కాదండి. ఒకటండి, ఇప్పుడు నేను ఒక గుళ్ళో అర్చకత్వం చేస్తున్నాను, గుళ్ళో భగవంతుడి సేవ చేసుకుంటున్నాను, లేదా ఫలానా యజ్ఞాన్నో యాగాన్నో చేస్తున్నాను, లేదా ఫలానా యాగ సంరక్షకుణ్ణి అని చెప్పి ఏ సూపర్ మార్కెట్కో వెళ్తే చెప్పండి, మీరు నాకు కనీసం సూపర్ మార్కెట్ సరుకు ఇస్తారు? లోపలికి కూడా రాని ఎవరు కదా. అలాగే ఏ వైద్యశాలలో, ఏ హాస్పిటల్లో అయినా కనీసం వైద్యం చేస్తారు? చేయరు కదా. పోనీ లక్షలు పోసి ఇప్పుడు కొంటున్నటువంటి ఈ ఆధునిక విద్యలు ఏవైతే ఉన్నాయో, ఆ విద్యలు ఏదైనా ఒక్క విద్యను చెప్పగలరా? ఒక విద్యను నేర్పించగలరా? నేను ఫలానా గుళ్ళో పూజారినండి, ఫలానా అర్చక లేదా యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ఇలా లోక కళ్యాణార్థం చేస్తున్నాను అంటే నాకు కనీసం విద్య నేర్పించగలరా? నేర్పించలేరు. కనీసం బండ్లో పెట్రోల్ కొట్టగలరా? కాదు కదా. ఒకప్పుడు భిక్షాచరణ ఉండేది, భిక్షాచరణం చేసుకునేటువంటి జీవనం ఉండేది. అది భిక్షాచరణ చేసుకుంటూ జీవనం గడిపేటువంటి స్థితి ఒకప్పుడు ఉండేది. కానీ అది ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో సాధ్యమైనటువంటి అంశం కాదు. కానీ వేద సేవ జరగాలని, ధర్మరక్షణ జరగాలని,
కాంక్షించేటువంటి ధార్మికులు ఉన్నారు చూసారా, వాళ్ళు చేసుకొని వాళ్ళు వ్రతాలు హోమాలు వాళ్ళు చేసుకొని ధర్మరక్షణార్థం చేస్తున్నటువంటి కర్మల ద్వారా వస్తున్నటువంటి సంపాదనే ఆ దక్షిణే. లక్షల్లో ఆస్తు, కోట్లలో ఆస్తులు, కోట్లలో కాదండి. అది ముదిగొండ చందు గారికి మాత్రమే, లే మిగతా వారు కాదండి. మిగతా వారు చెప్తున్నా వినండి, భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అవన్నీ తుచ్చమైనటువంటి సంపాదన నా దృష్టిలో. మామూలుగా చెప్తున్నాను, అట్లాంటి విషయం కాదు, అలాంటి విషయం నేను మాట్లాడకూడదు కూడా, విషయం చెప్తున్నా. ఎందుకంటే అంటే ఇక్కడ నేను ధార్మికమైనటువంటి విషయాలు చెప్తున్నా. ధార్మికంగా తను చేస్తున్నటువంటి వృత్తితో ధార్మికంగా పనిచేస్తూ ధార్మికులు చేస్తున్నటువంటి యజ్ఞ యాగాది క్రతువుల్లో వస్తున్నటువంటి సంపాదనతో జీవిస్తున్నటువంటి వాళ్ళు కోకుల్లో ఉన్నారు. మీరనేటువంటి ఆడంబర జీవితాల్లో ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చేమో, కానీ సాధారణంగా చాలా మంది బ్రాహ్మణులు ఇలాంటి దక్షిణతో జీవించేటువంటి వాళ్ళే వందలాది మంది ఉన్నారండి, వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. ఇలాంటి మంది, అలాంటి వాళ్ళు వేద పరిరక్షణ చేస్తూనే వస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలు పెట్టినా అలాగే ఉన్నారు, పరిరక్షిస్తూనే వస్తున్నారు. ఒక్క వేద పాఠశాలకు వెళ్ళి చూడండి మీరు, ఒక్క వేద పాఠశాలలో ఒక బ్రాహ్మణుడి జీవితం ఎంత కఠినంగా ఉంటుందో. ఇంతటి ఆధునిక యుగంలో కూడా వేద పరిరక్షణ చేస్తూ ఒక్క విద్యార్థికి కూడా వేద పాఠశాలలో జరిగినటువంటి నేర్చుకునేటువంటి విద్యార్థి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 3 పూటల భోజనం పెట్టి మరి కావలసిన వసతులు ఇచ్చి మరి వేద విద్య నేర్పించే గురుకులాలే మీకు కనబడతాయి. ముమ్మాటికి అవే కనబడతాయండి, ఎక్కడికి వెళ్ళినా అవే కనబడతాయి. అలాగా వేద పరిరక్షణ చేస్తూ వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోకొల్లుగా ఉన్నారు. తన స్వార్జిత ధనము, పిత్తార్జిత ధనాన్ని కూడా వేద పోషణ కోసం కేటాయించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. దాన్ని కేటాయిస్తూ పరిరక్షిస్తూ వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ధార్మికుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ధార్మికులందరూ కూడా ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళే, ధర్మబద్ధంగా జీవిస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఎక్కడా కూడా అంటే మితిమీరినటువంటి స్థితి కాదు, ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. అది అంతటా ఉంది. ఒక్క రంగమే కాదు, అన్ని రంగాల్లో అలాంటివి ఉన్నాయి కదా, అన్ని రంగాల్లో అలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే కొంత ప్రభావం చేత కొన్ని ముందు వెనక కావచ్చు, కానీ సాధారణంగా ధార్మికంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కోకొల్లోలుగా ఉన్నారు. మీరు ఒకసారి వేద పాఠశాల. సూపర్. ఫైనల్ గా గురుగారు, నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఈ నాస్తికులు హేతువాదుల ప్రశ్నలే, నావి కాదు, నాదనుకునేది. సో వీళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం కానీ వార్నింగ్ కానీ ఏంటి? ఏమండి, ఒకటి, సాధారణంగా బ్రాహ్మణుడిపై పడి బ్రాహ్మణుడు పెట్టలే ఇలాంటి సంస్కరణలు మేము ఆచరిస్తూ వస్తున్నాం. అవును. ఇలాంటి ఈ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, అవి రాలుతాయా, ఇవి రాలుతాయా అనేటువంటి ఇలాంటి విష సంస్కృతులు, విష మాటలు మాట్లాడటం వృధా. మమ్మల్ని, మంత్రాలని, వేదాలను నిందించడం వృధా. దాన్ని పెట్టినటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు రాజ్యాంగం, మనం ఇప్పుడు ఒకవేళ నిందించాలి అనుకుంటే రాజ్యాంగాన్ని నిందిస్తే ఊరుకుంటారా కదా.